స్థానిక సంస్థల్లో, మున్సిపల్లో, జడ్పీటీసీ, ఎంపీటీసీలో ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీకు అందరూ తెలుసు మిత్రులారా, రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర పేరుతో దేశంలో ఉన్న బీసీలందరినీ కూడా ఎక్స్రే తీస్తాం, ఆ ఎక్స్రే ద్వారా వాళ్ళకు రావాల్సిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ రంగాలలో ఈ దేశ వనరులన్నింటినీ కూడా వాటాల ప్రకారం పంచుతాం అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం మేరకు మనం ఓట్లు వేసినాం. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలం 2.5 కోట్లకు పైగా. మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దశలలో ప్రతి దశల్లో బీసీల గొంతు నొక్కుతూ, గొంతు కోస్తూ ఈరోజు ఎక్కడి వరకు వచ్చింది అంటే, నిధులు పోతాయి, కేంద్ర ప్రభుత్వం నిధులు వెనక్కి పోతున్నాయి, గ్రామాల అభివృద్ధి అడ్డుకుంటున్నాం, కోర్టులు అడ్డుకుంటున్నాయి, మాకు ఇవ్వాలనే ఉంది కానీ మేము పార్టీ పరంగా ఇస్తాం అంటే రకరకాల మాటలు మాట్లాడుతూ గ్రామ సర్పంచుల ఎలక్షన్ నిర్వహించారు రిజర్వేషన్లు ఇవ్వకుండానే. అయినా బీసీ బిడ్డలు 12,000కు పైగా ఉన్న గ్రామ సర్పంచుల్లో 5,380 స్థానాలకు పైగా బీసీలు గెలిచి జనరల్ స్థానాల్లో కూడా జెండా ఎగరవేసిన పరిస్థితి. మరి ఇవంతా ఎట్లొచ్చింది? సుదీర్ఘ కాలం పాటు జరుగుతున్న బీసీ ఉద్యమంలో చైతన్యం పొందిన బీసీలు అధికారంలోకి వస్తే తప్ప, రాజ్యాధికారంలో భాగం చేసుకుంటే తప్ప మన బతుకులు బాగుపడవని చెప్పి గ్రామ స్థాయిలో వచ్చిన చైతన్యంతో ఈరోజు మనం సర్పంచులుగా 5,380 మంది ఎన్నికవడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగే ముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము ఖచ్చితంగా ఇప్పుడైతే కేంద్ర నిధుల కోసం మేము చేస్తున్నాం, మరి కేంద్ర నిధులు వచ్చిన తర్వాత అవి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు మాత్రం ఖచ్చితంగా 42% ఇస్తామని చెప్పి పలుమార్లు ప్రకటించారు. పిసిసి అధ్యక్షులు కూడా చాలా వేదికల మీద చెప్పారు, మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు. మళ్ళీ అవన్నిటి తొంగలోకి దొక్కి మళ్ళా పీసీల గొంతు పోయడానికి వచ్చే వారం 10 రోజులలో నోటిఫికేషన్లు ఇస్తాం, మున్సిపల్ ఎన్నికలు ముందుకు పోతాం, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కూడా చేస్తామని చెప్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని వేదిక ద్వారా అడుగుతున్నాం, ఇది మీకు ఏ రకంగా సబబు అనిపిస్తుంది? ఏ రకంగా న్యాయం అనిపిస్తుంది మీకు? అసలు మీరు రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని అసలు తెలంగాణలో జరుగుతున్న బీసీల ద్రోహాన్ని గమనిస్తున్నారా? ఇదేనా మీరు చేసే బీసీల ఎక్స్రే? అంటే ఈ ద్రోహాన్నేనా మీరు దేశమంతా వ్యాపింపజేసి దేశమంతా ఇంప్లిమెంట్ చేస్తున్న ద్రోహం ఇదేనా? అంటే బీసీలకు వాగ్దానం ఇచ్చి ఓట్లు వేయించుకొని వాళ్ళని నట్టేట ముంచే స్కీమ్ని తెలంగాణలో రోల్ మోడల్గా పెట్టి దేశం మొత్తంగా ఇదే పని చేద్దామని చెప్పేసి చేస్తున్నారా అని చెప్పి ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికి కూడా మీరు చూస్తే గడిచిన వారం రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అటు ప్రభుత్వ పెద్దలు కానీ, ఇటు ప్రతిపక్ష సభ్యులు కానీ ఎవ్వరు కూడా ఈ 42% రిజర్వేషన్ సంబంధించిన అంశాన్ని ఎవరు మాట్లాడకపోవడం నిజంగా ఎంత దారుణమైన విషయం అంటే, బీసీల పట్ల, బీసీల రిజర్వేషన్ పట్ల మీకున్న శ్రద్ధ ఏపాటితో తెలుస్తుంది. ప్రభుత్వమే కాదు, ప్రతిపక్షాలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఇప్పటికైనా సరే ఖచ్చితంగా 42% అంశాన్ని, రిజర్వేషన్లను మీరు ఏర్పాటు చేసి త్వరలో జరగబోతున్న కోర్టు ఏదైతే ఉందో, కోర్టులో తీర్పు రాబోతుందో ఆ తీర్పు సంబంధించి వాదనలను మీరు గట్టిగా వినిపించి ఖచ్చితంగా మన దగ్గర ఉన్న ఆధారాలతోటి, డెడికేటెడ్ కమిషన్ నివేదికతోటి, కులగణన రిపోర్ట్ తోటి మీరు గట్టిగా వాదిస్తే ఖచ్చితంగా మనకు దానికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. లేని పక్షంలో కూడా మీరు కేంద్ర ప్రభుత్వం వద్దకి అఖిలపక్షాన్ని తీసుకొని పోయి కేంద్ర పెద్దలను, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. మీరు ఇన్నిసార్లు ఢిల్లీకి పోతున్నారు. ఈ మధ్య కూడా ఎన్నోసార్లు బీసీ ఉద్యమం నడుస్తున్నప్పుడు, ఎలక్షన్ గడిచిన తర్వాత కూడా మీరు ఈ మధ్య కాలంలో కూడా ప్రధానమంత్రి గారు కలిసిరు, ఎన్నో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాట్లాడారు. మరి బీసీల అంశం ఎందుకు మాట్లాడలేదు? బీసీల రిజర్వేషన్లు ఎందుకు మాట్లాడలేదు? మీరు మాట్లాడితే మేము బీసీలకు కట్టుబడి ఉన్నాం, బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి ఉంది మాకు, మేము చేయాలని చెప్తారు. మరి చేతల్లోకి వచ్చేసరికి మీరు ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తలేరని చెప్పేసి ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం. మీరు చేస్తున్న ఈ ద్రోహాన్ని బీసీలు గమనిస్తున్నారు. మీరు ఈ గమనించే చైతన్యంతో మీకు తగిన బుద్ధి చెప్పిర్రు. అన్ని వేల గ్రామ సర్పంచ్ పోస్టులను కైవసం చేసుకున్నారు. మరి జరగబోయే ఎంపీటీసీ, జడ్పీసీలో కూడా
మీకు ఇట్లాగే బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం. బీసీలారా 42% రిజర్వేషన్లు ప్రభుత్వం ఇచ్చేదాకా పోరాటం చేస్తూనే మన చేతిలో ఉన్న ఆయుధమైన ఓటుని మనం కరెక్ట్ గా వినియోగించుకుంటే మీరు మొన్న చూసినట్టు జనరల్ స్థానాల్లో కూడా మనం అద్భుతంగా రాణించవచ్చు. మనకు సంబంధించిన ఓట్లు మనమే వేసుకుంటే రాజ్యాధికారానికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మీరు కనుక 42% పైన ముందుకెళ్ళకపోతే, రిజర్వేషన్లు అమలు చేయకపోతే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ మీడియా సమావేశాన్ని ఉద్దేశించి బీసీ జేఏసీ కన్వీనర్ కొండా దేవన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.